తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ అయితే మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ STBL సినిమా థియేటర్ దగ్గర అయితే ఉన్నాము. సో బెనిఫిట్ షో ఏదైతే ఉందో హరహర వీరమల్లు పండగ వాతావరణం అయితే నెలకొల్సింది. సో ఇందులో భాగంగా భీమిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి సందీప్ పంచకర్ల గారు మన ముందున్నారు. ఒకసారి ఆయన మాటల్లో మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ ఎలా ఉండిపోతుంది డిప్యూటీ సీఎం అయ్యాక ఫస్ట్ టైం ఒక మూవీ రిలీజ్ అవుతుంది సార్ది? సో ఏ విధంగా ఉండిపోతుంది సార్? అంటే దాదాపు ఒక పండగ వాతావరణం నెలకొందండి. అదేవిధంగా ఈరోజు విశాఖపట్నానికి ఎందుకు ప్రత్యేకత అంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా డిప్యూటీ సీఎం మరియు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఆయన విశాఖపట్నం వచ్చి ఇక్కడ ఒక మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్ లాంటిది నిర్వహించి ఇప్పుడే ఆయన్ని ఎయిర్పోర్ట్కి పంపించి మేము ఇటు థియేటర్కి రావడం జరిగింది. ఎందుకంటే మాకు ఎన్నో కష్టాలు ఎదుర్కొని పవన్ కళ్యాణ్ గారు ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈ సినిమాని తన భుజాల మీద తీసుకొని, ఎందుకంటే ఒక 2 రోజుల్లో సినిమా యొక్క స్వరూపాన్ని మార్చేశారు పవన్ కళ్యాణ్ గారు. దాదాపు నిన్న రోజు మొత్తం మార్నింగ్ మీకు 10ంటికి మొదలు పెడితే రాత్రి 11 వరకు కూడా ఇన్ అండ్ అవుట్ ప్రతి ఇంటర్వ్యూకి ప్రతి ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూనే ముందుకు వెళ్ళారు. సో అంతగా ఒక వ్యక్తిని ఆయన కనుక నమ్మితే ఎంతవరకు ఆయన ముందుకు వెళ్తారనేది ఇది ఒక చిన్న ఉదాహరణ. ఈ సినిమాకి కూడా వచ్చిన ప్రజాదరణ చూస్తుంటే నాకు తెలిసి ప్రీమియర్ షోస్తోనే మనకి Day 1 రికార్డ్ బద్దలు కొట్టే విధంగా ఉంది. దీనికి అంటే మనకి అతీతంగా తెలుగు ప్రజలే కాదు మొత్తం దేశం మొత్తం చూడదగ్గ చిత్రం ఇది. సార్ డిప్యూటీ సీఎం యొక్క ఫస్ట్ సినిమా కాదు, అండ్ అందులోని ఇది చాలా ఇంట్రెస్టెడ్గా ప్రతి సినిమా అలాగే చేస్తారు. బట్ దీనికి సంబంధించి చాలా హోప్స్ అయితే ఉన్నాయి. సో ఎంత కలెక్ట్ చేస్తుంది అంటారు? రికార్డ్స్ పరంగా బాక్స్ ఆఫీస్ అంటే పవన్ కళ్యాణ్ అంటారు. సో ఈ విధంగా ఉండబోతుంది. అంటే మొదటిసారిగా ఒక సోషియో ఫ్యాంటసీ మూవీని పవన్ కళ్యాణ్ గారు నటించడం జరుగుతుందండి. అదే కాకుండా మన కోహినూర్ ఏదైతే మన వజ్రం ఉందో, మన దేశ సంపద ఉందో, అది ఏ విధంగా మన విజయవాడ కొల్లూరు ప్రాంతం నుంచి బయటకు వచ్చి అక్కడి నుంచి మొఘళ్ళ చేతిలోకి నుంచి ఇలా దేశాలు దాటి వెళ్ళిపోయిందో దాని నేపథ్యంలో ఒక రాబిన్ హుడ్ టైప్ ఆఫ్ మూవీని పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తున్నారు. అంతేకాకుండా చిన్నప్పటి నుంచి మనకి మొఘలుల గురించి వాళ్ళ గొప్పతనాన్ని గురించి మనకి సిలబస్లో రుద్ది కూడా మన చరిత్రను మర్చిపోయే విధంగా చేశారు. సో దీనిలో సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని పవన్ కళ్యాణ్ గారు మనకు చెప్పబోతున్నారు. కాబట్టి ఈ సినిమా Day 1 చెప్తున్నాను మీకు, ప్రీమియర్ షోస్తోనే మీకు Day 1 రికార్డ్స్ బద్దలు కట్టిపోతున్నాయి. సో మేము ఒక సినిమాని తగ్గించడం ఒక సినిమాని పెంచడం అని కాదండి, కానీ ప్రతి ఒక్కళ్ళు చూడదగ్గ చిత్రం ఇది. ప్రతి ఒక్కళ్ళు చూసి మీకు పవన్ కళ్యాణ్ గారు పెట్టిన కష్టం ఎంతో మేము ఈ సినిమా ద్వారా తెలుసుకుంటాం. పూర్తిగా ఆయన ఒక యాక్షన్ సీక్వెన్స్ని అంటే 20 నిమిషాల పాటు ఒక యాక్షన్ ఫైట్ సీక్వెన్స్ని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు కొరియోగ్రాఫ్ చేశారు. సో కాబట్టి మేము తెలుగు ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈ సినిమా చూడమని ఆహ్వానిస్తూ దేశ ప్రజలకు కూడా ఒక మంచి సమాజ సంబంధించిన ఒక మంచి మెసేజ్ని పవన్ కళ్యాణ్ గారు ఇవ్వబోతున్నారు. సో నాకు తెలిసి ఇప్పుడున్న అన్ని రికార్డులు ఈ సినిమా బద్దలు కొట్టబోతుంది. మళ్ళీ తిరిగి రాబోయే రోజుల్లో కూడా మరిన్ని సినిమాలు ఈ రికార్డులు దాటి రావాలి, మళ్ళీ వాటిని దాటడానికి OG వస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. సార్ ఫైనల్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఏం చెప్పబోతున్నారు? పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈరోజు మనకి దేశం కోసం అదేవిధంగా రాష్ట్రం కోసం ఎంతో కష్టపడి ఎన్నికల్లో నలిగి ఉన్నారు. వాళ్ళకు ఒక మంచి రిలీఫ్ లాంటి సినిమా ఇది. మన తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడదగ్గ సినిమా. సో కాబట్టి నేను ముఖ్యంగా మీకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు వర్షాలు పడే అవకాశం ఉంది. సో మీరు బ్యానర్లు కట్టే సమయంలో దయచేసి వర్షాలు పడుతున్నప్పుడు కరెంటు పోల్స్కి కానీ ట్రాన్స్ఫార్మర్లు కానీ దయచేసి వాటికి దూరంగా ఉండవలసిందిగా నేను మనస్ఫూర్తిగా నేను వారిని కోరుకుంటున్నాను. మీరు బాగుంటే పవన్ కళ్యాణ్ గారు బాగుంటారు. సో కాబట్టి మీరు డెఫినెట్గా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. ఫోన్లు పక్కన పెట్టేసి ఫోన్లో వచ్చే రివ్యూలు వీటిని మడతపెట్టి పక్కన పెట్టేసి మీరు ఈ సినిమాని చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసి నెక్స్ట్ డే మళ్ళీ మీ ఫ్యామిలీతో పాటు రండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.